హలో హలో పవన్, నేను అజయ్ని. చెప్పరా అజయ్. అది మా ఎక్కడున్నావురా నువ్వు? నేను బయట ఉన్నాను రా. బయట అంటే ఎక్కడరా? బయట అంటే భీమవరం వెళ్ళాను ఈరోజు. భీమవరం వెళ్ళావా? నేను ఇది నెట్లో సెర్చ్ చేస్తున్నాను రా. నెట్లో సెర్చ్ చేస్తుంటే ఇది నేవీని రైల్వే పడ్డాయి, ఆర్ఆర్బీ పడ్డాయిరా. పడితే అదే నీ క్వాలిఫికేషన్ నాకు నీకు అయిపోయింది కదా. నేను పెట్టుకుంటున్నాను, నీకు పెట్టనా? నాకు పెట్టిరా. అంటే నీ ఆల్ టికెట్ నెంబర్ నాకు తెలుసు కదా, పెట్టేద్దాం అనుకుంటున్నాను మరి. పెట్టి డబ్బులు నా దగ్గర లేవు, ప్రజెంట్ నేను వచ్చిందా చెప్తానులే. డబ్బులు లేవా? అరే డబ్బుల గురించి ఏం ఆలోచించకరా బాబు, నా దగ్గర నేను పెట్టామంటే పెట్టేస్తాను. పెట్టి ఆర్ఆర్బీని నేవీ పడ్డాయన్నమాట. పెట్టరా. ఆర్ఆర్బీ గురించి తెలుసా నీకు? తెలియదు. ఏంటి చెప్పు, ఏంటి వర్క్ ఏంటి? వర్క్ ఏంటంటే ఏం లేదురా, ఇప్పుడు ట్రైన్లో వెళ్తా ఉంటాయి కదా. ట్రైన్లో వెళ్ళినప్పుడు దారిలో ఒక్కోసారి కరెంట్ పోద్ది. కరెంట్ పోయినప్పుడు లైట్లు ఆరిపోతాయి కదా మరి. లైట్లు ఆరిపోతాయి. లైట్లు ఆరిపోయినప్పుడు ఏంటంటే నువ్వు ట్రైన్కి ఎదుర్కొంటాను బ్యాటరీ లైట్ పెట్టుకుని పరిగెట్టాలి. చేస్తావు మరి నువ్వు? అది నువ్వు అప్లై చేస్తున్నావా? అంటే మా డాడీ అన్నారు నువ్వు ట్రైన్ ఎదుర్కొండా పరిగెట్టలేవు, వద్దురా అన్నారు. అంటే నేను ఫిట్ బాడీ కాదు కదా అది. నేను నేవీకి పెట్టుకుంటున్నాను, నీకు రైల్వేకి పెట్టనా? మన వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నారు రైల్వేకి? లేదురా, అంటే వాళ్ళు కూడా కొంచెం ఫిట్గా లేరు. కానీ వీడు ప్రమోద్ గడు అప్లై చేస్తున్నాడు. ప్రమోద్ గడు ఫిట్గా ఉంటాడు కదా, ఆడు పరిగెడుతున్నాడు. ఇంకోటి ఏదన్నా, ఇంకోటి ఏంటి? అది నేవీరా. అది ఏంటంటే దాని గురించి చెప్పు. షిప్లు ఉంటాయి కదా, షిప్లు వెళ్తాయి కదా మన అవి దారిలో ఆగిపోతూ ఉంటాయి ఒకసారి ఇంజిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు. అది మనకి వాటర్ ప్రూఫ్ బెల్ట్ ఇస్తారు ఒకటి, మనం మునిగిపోకుండా. సముద్రంలో దూకేసి షిప్ని గంటాలి. నీకు ఈతొచ్చు కదా, నువ్వు దూకేస్తావు కదా. నాకు ఈతొచ్చురా. అదే నీకు ఈతొచ్చు కదా, నీకు నేవీకి. నాకు ఈతొచ్చు, నేను నేవీకి పెట్టుకుంటున్నాను. అది పెట్టి నాకు ఈతొచ్చు కదా. సరే మరి పెట్టేస్తాను. నాకు లాస్ట్ గుర్తులేదురా, కొంచెం వాట్సాప్ చేయి నాకు. నేను వాట్సాప్లో పంపుతానులే నీకు. సరే అయితే మరి ఇంకేంటి? పెట్టారా బాబు? డబ్బులు అయ్యి నేను పంపుతానులే, వచ్చిన డబ్బుల గురించి ఆలోచించరా బాబు. డబ్బులు నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అదే ప్రమోద్ గడు అవినీతి పెడుతున్నారా? ప్రమోద్ గడు అవినీతి గడు వాళ్ళు రైల్వేకి పెట్టుకుంటున్నారు, ఫిట్ బాడీ కదా పరిగెట్టగలరని. ఆర్ఆర్బీకి పెడుతున్నారా? మరి నువ్వు నేను పరిగెట్టలేను కదా, కొంచెం ఫిట్ బాడీ పరిగెట్టలేనా? అది నేవీ అనుకో, ఈతొచ్చు కాబట్టి కవర్ చేసి చేసేలాగా గెంటేసి. అదే మన కాళ్ళలో కొడతాం కదా మామూలుగా కావాలని. అవును, మనం కాళ్ళలో ఈతొచ్చు కదా మరి, మనం చిన్నప్పటి నుంచి కాళ్ళలోనే కదా. కాళ్ళలో ఈత అంటే సముద్రంలో ఈత ఒకటే కదా, ఈత ఒకటే. నీళ్ళు ఒకటే కదరా, సముద్రం కూడా ఒకటే. ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోవడం, షిప్ని తోత వెళ్ళిపోవాలి. కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, బాగా తోసావని ప్రమోషన్ ఇస్తారు. ప్రమోషన్ ఏంటి? అది జీతం అది ఎంత ఉంటుందిరా? ఉంటది, ఈత కొట్టు కాబట్టి ఈత బట్టి ఉంటుందిరా. నువ్వు ఎంత స్పీడ్ కొడితే ఎంత స్పీడ్గా బోట్ వెళ్తే అంత అలా ఇస్తారు. ఇప్పుడు మన సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఈత సరిగ్గా కొట్టట్లేదు, డబ్బులు ఎవరు ఇంకా మనకి? ఈత కొట్టావా లేదా ఏమన్నా మునుగు చూస్తాడేంట్రా, మామూలుగా బయటే చూస్తారు కదా. అది కాదు, ఇప్పుడు షిప్ ఆగిపోద్ది, మనం జాయిన్ అయిపోతాం జాబ్ లోని. తర్వాత షిప్ మనకి గంటలేకపోతే మరి జీతం అది ఇస్తారా మరి ముందు చేసినందుకు? నువ్వు ఒక్కడే గంటావు కదా, బోడు మందికి గంటుతారు. నేను తీసేస్తే అందరినీ తీసేయాలి కదా. ఓకే 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 మరే సరే పెట్టారు పెట్టి. సరే అయితే ఉంటాను. అలాగే వచ్చే ఇంటికి ఇద్దరం కలిసి చూసుకుందాం. అప్లై చేసి ప్రాక్టికల్ దగ్గరలో మీ సేవలు అప్లై చేసి ప్రాక్టికల్ చేయాలి కదా మరి. మన ఇంటి దగ్గర బోధులు ప్రాక్టీస్ చేద్దాం అయితే. అలాగే బాగుంటాను బావ. ఉంటాను బావ. థ్యాంక్ యూ బావ. లవ్ యూ.